ఆషాఢంలో చేతికి గోరింటాకే కాదండి, మన ఆరోగ్యానికి మంచిదైన మునగాకు కూడా తినాలంట. అందుకే ఈ రోజు మీకు చాలా విటమిన్స్ కలిగి ఉన్న మల్టీ విటమిన్స్ టాబ్లెట్స్ తో పని లేకుండా ఆరోగ్యానికి మంచిదైన మునగాకు పొడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది ఎలాగో చూద్దాం. నిజంగా అండి చాలా బాగుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆ పొడి వేసుకుని కలుపుకొని తింటే అసలు ఆ రుచి అదిరిపోయిందండి. అందరూ తప్పక ట్రై చేయండి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. మునగాకు తెమ్మంటే మా పనమ్మాయి ఇలాంటివి తెచ్చిందండి. ముదిరాకైనా పర్వాలేదు, బాగుంది. శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కడిగి ఆరబెట్టుకోవాలండి. కడాయి తీసుకొని నూనె వేసి నూనెలో శనగపప్పు, మినప్పప్పు, కొంచెం మెంతులు వేసి వేగాక చాలా మంచిదైన అవిసె గింజలు, ధనియాలు, జీలకర్ర వేసి ఒకసారి అంతా కలిపి, ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయండి. ఇది గుండెకి చాలా మంచిది. మంచి కొలెస్ట్రాల్ని మనకి అందిస్తుంది గుండెకి. నువ్వులు లాస్ట్లో వేసుకోవాలండి, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి. అవి కూడా వేసి వేపి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకుని బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చింతపండు వేసి వేడి మీదే చల్లారేంత వరకు ఉంచాలి. ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడిన ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు అదే కడాయిలో నూనె వేసుకొని మనం ఆరబెట్టి ఉంచుకున్న మునగాకు వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయి పొడి పొడి ఆడేంత వరకు వేపుకోవాలి. ఇది పూర్తిగా వేగాక చల్లారాక ఇందాక మనం మిక్సీ జార్లో పొడి చేసి పెట్టుకున్న దాంట్లో వేసుకొని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని మనం ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఈ పొడి టిఫిన్స్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్.